చంచలమ్మ గుడిలో శివపూజను జరిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో సింధూర, చంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి శివపూజలో పాల్గొంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే శివయ్యకు హారతినిచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ హారతినైతే ఇస్తూ ఉంటుంది. ఇంతలో సింధూరాని కొంతమంది రౌడీలు వచ్చి వెనక నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవర్రా మీరు, ఎవర్రా మీరు అని చెప్పినా సరే వినిపించుకోకుండా తన నోరుని నొక్కేసి వెనక్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏంటి అందరూ ఉన్నారు కానీ సింధూర ఇక్కడ లేదు, ఇంటికి వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చంటి సింధూర ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే మొత్తం వెతుకుతూ ఉంటాడు. అది చూసిన చంచలమ్మ అయితే ఏంటి వీడు ఇక్కడే ఉన్నాడు అంటే సింధూర ఇంటికి వెళ్ళలేదనే కదా అర్థం, మరి ఎక్కడికి వెళ్ళింది సింధూర అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి కూడా తన్నే వెతకటం చూసి అంటే సింధూర ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళి వెతుకుతాను అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటుంది. ఇంతలో రౌడీలు సింధూరాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడికి చంచలమ్మ వచ్చి ఎవర్రా మీరంతా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా చెదగొడుతూ ఉంటుంది. అది చూసిన సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా కోసమని అత్తమ్మ ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నా కోడల్ని ఇలా తీసుకువెళ్ళడానికి మీకు ఎంత ధైర్యం రా, రండ్రా ఇప్పుడు చూసుకుందామని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఉగ్ర రూపాన్ని చూపిస్తూ ఉంటుంది. అది చూసిన సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా కోసం అత్తమ్మ వచ్చింది, నాకు చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.